సార్ గుడివాడలో కొడాలి నాని ఓటమి కారణం ఏమంటారు? ఏమో యూఎంలని ఎక్కువ మంది అంటున్నారు. కొంత వ్యతిరేకత ఉండొచ్చు. ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మళ్ళీ నేనే వస్తా అని చెప్పిన కొడాలి నాని అంటే భారీ ఓటమి. ఎవరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందిగా, ఆ కాన్ఫిడెన్స్ అన్నాడు. కాబట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. దేశంలో తుఫాన్ రాలా, సునామీ వచ్చింది, అందువల్ల కుట్టుకుపోయాడు. సరే ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అని చెప్పి జగన్ గారు ట్వీట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? రేపు భవిష్యత్తులో జరిగిపోయేది అదే. ఈవీఎంలు పెద్ద పెద్ద దేశాల్లో ఇప్పుడు ఈవీఎంలు తయారు చేసిన దేశం ఏంటిది? జపాన్లో ఇప్పుడు ఈవీఎంలు లేవు, బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా రేపు బ్యాలెట్ ఓటింగ్ జరగాల్సిందే, జరుగుద్ది, జరిగితే న్యాయం జరుగుద్ది. ఈవీఎంలు తీసేయటమే, దీనిలో హ్యాక్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చేశారా లేదా అని తర్వాత విషయం. అంటే 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ద్వారానే గెలిచేయడని చెప్పి లోకేష్ ట్వీట్ చేశారు. ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది చెప్తున్న మాట అది, మనం ఏది కూడా కన్ఫర్మ్గా చెప్పలేము. ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అదే మాట. అయితే హ్యాక్ చేయడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయని మాత్రం మేధావులు చెప్తున్నారు. కొన్ని దేశాల్లో పెట్టిన వాళ్ళు కూడా తీసేశారు ఇప్పుడు, పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు కూడా. కాబట్టి ఇక్కడ కూడా దాని మీద అనుమానాలు ఉన్నాయి. తీసేస్తారు, తీసేయాలి, రేపు భవిష్యత్తులో జరగాలి బ్యాలెట్ పేపర్ మీద. జగన్ గారు నిన్న ట్వీట్ చేశారు సార్, ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అని చెప్పాను. బ్యాలెట్ పేపర్లే కరెక్ట్ అండి. ఈవీఎంలో ఫ్రాడ్ చేస్తానికి అవకాశం ఉంది, హ్యాంగ్ చేయొచ్చు. కొత్త ఇతర దేశాలు మొత్తం రద్దు చేసినాయి, మనకే ఉన్నాయి బ్యాలెట్ పేపర్లు లేవు. అన్ని దేశాలు బ్యాలెట్ పేపర్లే నడుపుతాయి, మన ఇండియాలోనే ఈవీఎంలు ఉన్నాయి. అది అన్ని దేశాలు బ్యాన్ చేసినాయి. ఇక సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు కాదు పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. ఈవీఎంలో ఆయన గెలవలేదు ఏంటి? ఆయన గెలిచాడుగా, ఒక పక్కే తప్పు పట్టకూడదుగా. ఈవీఎంల ద్వారా కాదు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరగాలి ఎలక్షన్ అని చెప్పి అందరూ కూడా, రాహుల్ గాంధీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే పక్క రాష్ట్రంలో సీఎంలు కూడా చెప్పడం జరుగుతుంది. 2019లో ఏం జరిగింది? 2019లో ఏం జరిగింది? 2019లో బ్యాలెట్ పేపర్ తీసుకురమ్మన్నాడు. నువ్వు ఈమెయిల్ లెక్క వేయొద్దు, దాంట్లో ఉన్నటువంటి పేపర్లను తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చారా? ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరైనా ఒక్కరు తీసుకొచ్చారా? అప్పుడైతే అది కరెక్ట్, ఇప్పుడైతే తప్ప. అప్పుడు కరెక్ట్, ఇప్పుడు తప్పు. ఇప్పుడు ఏదైనా తందా కొత్తగా తెలియదు, అది ఏదైనా సరే. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, బ్యాలెట్ పేపర్లను తీయండి బయటికి అన్నాడు. ఈవీఎంలో మనం ఏం బటన్ నొక్కినప్పుడు ఎవరికి ఓటు పడిందో వాళ్ళు తెలిసిపోద్ది కదా, అవి కూడా తీయాలిగా బయటికి. అవి తీయకుండా ఓన్లీ దాన్ని పట్టుకొని ఏలాడేసి నాకు 151 వచ్చేసింది అని చెప్తా అన్నాడు. ఇవాళ 161 వచ్చినప్పటికీ వాళ్ళు ఈవీఎంల మీద ఇచ్చేయటం ఎందుకు? అంటే అప్పుడు పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు పని చేయలేదా? ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరిగింది. ఇప్పుడు ఇవన్నీ పిచ్చి మాటలండి. మరి మోడీ గారు ఉన్నారు, ఆయన తెలియక మరి చంద్రబాబు నాయుడుతో భేటీ పెట్టుకుంది. ఆయనే చేసుకునేవాడుగా. అదే ఉంటే 400 సీట్లు వచ్చాయిగా. 400 సీట్లు అయ్యే ట్యాంపరింగ్ ఉంటే ఎందుకు జరుగుద్ది? అంతకుముందు మరి ఏం జరగలా. అంతకుముందు మరి వీళ్ళకి వచ్చినాయి, వైసీపీ వాళ్ళకి వచ్చినాయి. ఎవడేం చేస్తారు? ఎవరు ఏం చేసేది ఏమి లేదు. అప్పుడు వచ్చింది ఈ టాకు. ఎవరికాడు నేనే లేదన్నారు. ఇప్పుడు అందరూ వేసామంటున్నారు. మరి అందరూ వేసామంటున్నారు. ఎవరేం చేస్తారు దానికి ఎవరు బాధ్యతలు ఎవరు లేరు. ఇవాళ ఓటర్ అంగీకారం అట్టా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఎలా? అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలండి. అంత అంటున్నారు కానీ అది తెలియదు, ఎవరు చెప్పలేరు. అది జరిగిందని గ్యారంటీ ఏం తెలియదు. ఈవీఎంలు అనేది అది సుప్రీంకోర్టు ద్వారా చేసుకోవాలి. ఎవరు జరిగిందనడానికి నమ్మకం లేదు. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు సార్, ఈవీఎంల ద్వారా గోల్మాల్ జరిగే అవకాశం ఉంది. ఏమంటే ఈవీఎంలు గోల్మాల్ జరిగింది, ఇంకోటి జరిగింది అనేది ఒట్టి మాట. ఎందుకంటే ఈవీఎం గోల్మాల్ జరిగితే తిరుపతిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. మరి గురుమూర్తి గారు గెలిచాడు. ఎలా గెలిచాడు? ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద. కొన్ని పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది. ఆయన చెప్పినట్టే ఈవీఎం గోల్మాల్ జరిగితే తిరుపతి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరి గురుమూర్తి గారు గెలిచారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా. మరి ఎలా గెలిచాడు? అవన్నీ ఒట్టి మాట. ప్రజల్లోకి రమ్మనండి, జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో రమ్మనండి. ఉన్నది 20 లక్షల ఓట్లే తేడా వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి. ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తే మళ్ళీ నాయకుడిగా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది తప్పు. రేపు నిజం తెలుసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. చాలా సురక్షితమైంది అది. ఇవాళ ఎంఆర్ఓలతోనూ, ఆర్డీఓలతోనూ, విఆర్ఓలతోనూ నానా బాధలు పడుతున్నాం. ల్యాండ్ టైటిలింగ్ వస్తే టీఆర్ఓలో జాయిన్ అయితే
చాలా సేఫ్టీ ఉంటుంది. సార్ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారు? రాబోయే 5 ఏళ్లలో వచ్చేది వైసీపీని మళ్ళీ. అంత కాన్ఫిడెన్స్? ఇప్పుడు కూడా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఎక్కువైపోతాం దేశంలో. ఎంతనా బాగా చేయని, జగన్ బాగా చేసిన ప్రపంచంలో లేడు, కానీ ఓడిపోయాడు. దేనికి కారణం? యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అనమాట. ఇప్పుడు అంతకంటే గొప్పగా ఏం చేయలేడు. యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ వచ్చేస్తుంది జనరల్గా, ఈసారి వెళ్ళిపోతాడు. అంటే పేద ప్రజలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చాను, ఇల్లు ఇచ్చానని చెప్తున్నారు, అయినా సరే ఓడిపోయాడని చెప్పి. అదే యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అంటే. అదే నువ్వు ఎంత చేసినా కూడా ఇంకా చేయాలని కోరుకుంటాడు. మానవుడికి తృప్తి లేదు. ఎంత పెట్టినా ఇంకా పెట్టాలి, ఇంకా చేయాలనుకుంటాడు. వచ్చేవాడు ఏదో పెడతాడు అనుకుంటాడు. ఇదేమి ఇప్పుడు ఎంత చేసినా అంతే. దానివల్ల పోవడానికి అవకాశం ఏర్పడింది. తృప్తి లేదు మనిషికి. ఈ గవర్నమెంట్ కూడా వచ్చే గవర్నమెంట్ ఇంకా బాగా చేస్తుందేమో, ఈడంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తుందేమో అని ఆశాభావం ఎక్కువైపోయింది. దాని కొత్త గవర్నమెంట్కి వెళ్ళారు. అంటే సార్ చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద సంతకం పెట్టలేదు. మొదటి సంతకం మీ అభిప్రాయం? పెట్టాడుగా. అన్న క్యాంటీన్ కానీ, మెగా డిఎస్సి కానీ, పెన్షన్ పెంపు కానీ, వీటి మీద కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. వాటి మీద సంతకం పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? పెడతాడు, చేస్తాడు. దీని మీద కమిటీ వేస్తాడు. ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత శాసనసభ కమిటీ వేస్తాడు. ఎన్ని అయ్యేటప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరుగుద్ది. ఆ తర్వాత ఏం జరుగుద్ది అనేది మన తెర చూస్తాం. ఇప్పుడు చెప్పినమ్మటే చేయటం అనేది చంద్రబాబు ఇంతవరకు చేయలే ఏ పని కూడా. ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పేసి స్టేజ్ మీద సంతకం పెట్టాడు. తెల్లారి నుంచి అమలైంది. అదే చంద్రబాబు నాయుడు ఇదే స్టేజ్ మీద సంతకం పెట్టి ఆ కమిటీ వేసాం, ఆ కమిటీ రాక నీ కమిటీ వేస్తాం, శాసనసభ కమిటీ వేస్తాం, మంత్రుల కమిటీ వేస్తాం, కమిటీలు ఇస్తూనే ఉంటాడు. ఇది అయ్యేటప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడద్దు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చేసేది ఉండదు, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. సార్ రిషికొండ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకున్నాడు అని చెప్పి కొంతమంది అన్నారు. కాదు, అది ప్రభుత్వ భవనం అని చెప్పి వైసీపీ దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అది కట్టేశారు కదా. ఇప్పుడు రేపు తెలుగుదేశం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేకపోతే జగనే ఉంటాడు అందులో? జగనే ఉంటే ఆడు సొంతం అనుకోవచ్చు. రేపు ప్రభుత్వంలో ఆధీనంలోకి వచ్చేస్తుంది కదా, అది ప్రభుత్వం వస్తే రేపు దాంట్లో ప్రభుత్వం వాళ్ళే ఉంటారు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ప్రభుత్వం ఎవరిదన్నా ఉన్నాయి. జగన్ సొంతమేం కాదు, జగనే దాంట్లో ఉండడం. ఇప్పుడు సచివాలయం కట్టాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఓడిపోయాడు, జగన్ వచ్చాడు. జగన్ దాంట్లో పరిపాలన చేయలేదంటే. రుషికొండలో కూడా అంతే. రుషికొండలో రేపు వీళ్ళు తప్పుకుంటారు, టీడీపీ వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతారు. అది ప్రభుత్వం ఆస్తి. ప్రభుత్వం ఎవరంటే వాడదు. అది ప్రభుత్వం అంది, ప్రభుత్వం ఆస్తి. జగన్ లేడు కదా అందులో, ఉండడు కదా. ఇంకెందుకు డౌట్? అంటే 500 కోట్ల అంటే 500 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి ఇప్పుడు వృధా అనుకుంటే ఇప్పుడు సచివాలయం కట్టారు, 1000 కోట్లు అయింది అన్నారు. దీనికి 500 కోట్లు దానికంటే అద్భుతంగా కట్టారు. దీన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ప్రభుత్వం ఉపయోగించుకున్నప్పుడు ఇంకా వేస్ట్ ఏముంది? అది సక్రమంగానే జరుగుతుంది కదా.